నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఆల్ సెట్ ఫర్ ఐపీఎల్ 18th సీజన్. మొత్తానికి ఐపీఎల్ 18th సీజన్ ప్రారంభమవుతోంది. అత్యద్భుతంగా అనేక మంది స్పాన్సర్లతో సూపర్బ్ ఒక మంచి మ్యాచ్ కింద, అంటే అఫ్ కోర్స్ మొత్తం ఎంటైర్ మ్యాచ్లు అన్నీ కూడా చాలా హాట్ ఫేవరెట్స్గా బరిలో దిగుతున్నాయి. అండ్ ఈ నేపథ్యంలో మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి ఉన్నారు. అసలు ఎలా జరగబోతోంది మ్యాచ్ టోటల్గా ఫస్ట్ టు లాస్ట్ టోటల్ 73 మ్యాచెస్ ఐ థింక్ మొత్తం ఎలా జరగబోతున్నాయి, ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఫస్ట్ డే మ్యాచ్ హైలైట్స్ ఏంటి, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ ఆర్సీబీ, వీళ్ళిద్దరి మధ్యలో జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఆ వివరాలు సుధీర్ మహావతి ఉన్నారు. ఎస్ సార్, ఎలా జరగబోతోంది సుధీర్? మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్సీబీకి ఇప్పటివరకు ఒక టైటిల్ లేదు అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ తోటి ఆడుతున్నారు. అండ్ కోల్కతా ఆఫ్ కోర్స్ 3 times టైటిల్ గెలిచారు. చెన్నై అండ్ ముంబై తర్వాత ఎక్కువ టైటిల్స్ గెలిచినటువంటి టీం కోల్కతా నైట్ రైడర్స్. 2 teams లో మీరు చూడండి రమణ, కొత్త కెప్టెన్లు, ఒకవైపు అజింక్య రహానే అండ్ ఒకవైపు ఇప్పుడు పటిడర్, ఇద్దరు కూడా. సో బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. అండ్ నేనేమనుకుంటానంటే ఆర్సీబీ విల్ బి బిట్ రిలాక్స్డ్, ఎందుకంటే వాళ్ళ హోమ్ రికార్డ్ అద్భుతంగా లేదు కనుక అసలు యాక్చువల్గా లాస్ట్ 3-4 years లో దే వుడ్ లవ్ టు ప్లే అవుట్ సైడ్ బెంగళూరు. సో కోల్కతాలో ఆడుతున్నారు కనుక అంత ప్రెషర్ ఉండదు. కోల్కతాలో ఆడుతున్నప్పుడు నేను అనుకుంటాను కోల్కతా టీం పైన కొంచెం ప్రెషర్ ఉంటుంది. అండ్ టీంలో చాలా మార్పులు వచ్చాయి. బెంగళూరు అయితే చాలా మందిని వదిలేసుకున్నారు. అండ్ విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్ హస్ బీన్ కంటిన్యూయింగ్, ద ఛాంపియన్ ఈస్ స్టిల్ దేర్ యాక్చువల్లీ. అండ్ 17 seasons లో ఒక టైటిల్ లేదు, 18th season లోనైనా గెలుస్తారా? దిస్ ఇయర్ దే హావ్ గాట్ ఎ గుడ్ టీమ్ యాక్చువల్లీ. బట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దేర్ బౌలర్స్ బౌల్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుండి కూడా చూసుకున్నట్లయితే రమణ, ఐపీఎల్ లో వాళ్ళ బౌలర్స్ వాళ్ళని డిసప్పాయింట్ చేస్తూ వచ్చారు, కానీ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉన్నాయి. మీరు గేల్ ఆడినప్పుడు, డివిలియర్స్ ఆడినప్పుడు, అండ్ విరాట్ కోహ్లీ అయితే అన్ని రికార్డ్స్, మాక్సిమం రికార్డ్స్ అన్ని కూడా అతని పేరు పైన ఉన్నాయి. హైయెస్ట్ రన్ స్కోరర్, హైయెస్ట్ అన్ని, అసలు యాక్చువల్గా మీరు ఏం చూసి క్యాచ్లు కూడా అతడే తీసుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ టైటిల్ గెలవలేకపోయినారు. అండ్ అంటాం కదా మనం, ఒక అదే అనబోతున్నా, అన్ని ఉన్న అల్లు నోట్లో సెనన్నట్టు అలా లేకుండా కరుణ శాపాలా మేబీ వాటెవర్. యాక్చువల్ ఐ థింక్ నేనేమనుకుంటానంటే బౌలర్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ సంవత్సరం దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ మెయిన్లీ ఆన్ జాస్ హేజల్వుడ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే హేజల్వుడ్ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడలేదు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేదు. ఈస్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. బట్ నెట్స్ లో చక్కగా బౌలింగ్ చేసినట్టు మనకు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి, ఫిట్నెస్ ఉంది. సో అతనితో పాటు భువనేశ్వర్ కుమార్, హూ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టిల్ లాస్ట్ ఇయర్ అండ్ పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా కపుల్ ఆఫ్ టైమ్స్. అతని ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉపయోగపడాలి. దయాల్ అంటే ఆఫ్ కోర్స్ యంగ్స్టర్, కొన్ని పాఠాలు నేర్చుకుని ఉంటాడు. ఆ 30 runs ఓవర్ తర్వాత ఐ థింక్ ఈజ్ ఆల్సో బౌలింగ్ వెల్. బట్ స్పిన్ విభాగంలోనే వాళ్ళకు ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉన్నాడు, అండ్ స్వప్నిల్ ఆఫ్ కోర్స్ హీ కెన్ బౌల్ యాక్చువల్లీ, మోహితో ఉన్నాడు, అండ్ లివింగ్స్టోన్ కూడా బౌలింగ్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం ఇంగ్లాండ్ ప్లేయర్స్ తీసుకున్నారు రమణ. లివింగ్స్టోన్ ఉన్నాడు, వాళ్ళకు సాల్ట్ ఉన్నాడు. సాల్ట్ ప్లేడ్ ఫర్ కోల్కతా. సో ఇప్పుడు కోల్కతాలో నేను అనుకుంటాను అతనికి గ్రౌండ్ అంతా తెలుసు, ఇక్కడ అవుట్ఫీల్డ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఈ నోస్ ద కండిషన్స్ దేర్. అదే ఒక రకంగా నేను అనుకుంటాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లస్ పాయింట్ కూడా కావచ్చు ఫస్ట్ మ్యాచ్ లో, బికాస్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా. అండ్ బీతిల్ అని చెప్పి ఒక ఆల్రౌండర్ తీసుకున్నారు, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ను. తర్వాత ఎంగిడి ఉన్నాడు వాళ్ళకు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. సో బౌలింగ్ ఇస్ ఫారిన్ డిపార్ట్మెంట్ లో తుషారా తోటి చక్కగానే కానీ, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారు, దానిపైన ఆధారపడి. అండ్ సార్, అంటే ఈడెన్ గార్డెన్స్ ఏమైనా సెంటిమెంట్ అలాంటివి ఏమైనా చెప్పచ్చా మనం వీళ్ళకి? చాలా చెప్పచ్చు. ఈడెన్ గార్డెన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవ్రీబడి వుడ్ లవ్ టు ప్లే దేర్ అండి. సెంటిమెంట్ అంటే 49 కు ద లోయెస్ట్ స్కోర్ ఆర్సీబీ, దే డోంట్ ఫర్గెట్ దట్. ఇట్ హ్యాపెండ్ వన్స్ యాక్చువల్లీ. సో 9.4 overs లో ఆల్ అవుట్ అయిపోయినారు. సో అలా కాకుండా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను ఈ సంవత్సరం ఒక కొత్త ఉత్సాహం అయితే కనబడుతుంది ఆర్సీబీ టీమ్ లో. అండ్ పటిడర్ ఏమన్నాడంటే, నేను కెప్టెన్ గా వచ్చాను అండ్ మేము అందరం కలిసి విరాట్ కోహ్లీకి ఒక కప్ గెలిపించాలి అసలు, బికాస్ అతని ఖాతాలో అన్ని ఉన్నాయండి. 2011 లో ధోని నేతృత్వంలో వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతను టీంలో ఉన్నాడు. ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ఫైనల్స్ లో 35 runs కూడా చాలా అద్భుతంగా స్కోర్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2013 లో గెలిచినప్పుడు హీ వాజ్ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ టీమ్. 2017 లో కెప్టెన్ అయినాడు ఇండియన్ టీమ్ కు. అప్పుడు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినాం. అండ్ రీసెంట్ గా రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలవడం కూడా చూసాం. అండ్ T20 వరల్డ్ కప్ గెలిచారు అమెరికాలో, వెస్టిండీస్ లో. అన్ని ఉన్నాయి అసలు యాక్చువల్ గా. సో అతనికి ఒక ఐపీఎల్ ఒకటే ఇప్పటి వరకు లేకపోవడం అనేది పెండింగ్ ఉంది. సో మేబీ ఫుల్ఫిల్ కావచ్చు. కోల్కతా టీం చాలా స్ట్రాంగ్ గా ఉందండి. వెస్ట్ ఇండియన్స్ ఇప్పటికీ కూడా అదే ఊపు వాళ్ళది కొనసాగుతుంది. రసల్ అండ్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి, ద మిస్టీరియస్ బౌలర్ ఇన్ దేర్ స్క్వాడ్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ స్పిన్ ఫేవరబుల్ కంటే అప్పుడప్పుడు కోల్కతాలో మీరు అన్నారు కదా బాల్ స్కిడ్ అవుతుంటుంది. అండ్ వాళ్ళకు
బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగానే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. పేసర్స్ ఉన్నారు, బ్యాటర్స్ ఉన్నారు, అండ్ శ్రేయస్ అయ్యర్ లేడు కానీ ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. ఒక అయ్యర్ లేకపోతే మరొక అయ్యర్ అయితే వచ్చాడు, వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఫస్ట్ అతన్ని కెప్టెన్ చేశారు. అజింక్య రహానేకు నేను అనుకుంటాను చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్ గా డొమెస్టిక్ T20 కప్ గెలిపించి పెట్టాడు ముంబైకి. మనందరికీ తెలిసిందే 2021లో ఆస్ట్రేలియా టూర్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ లీవ్ పైన ఉన్న లీవ్ కారణంగా ఆడలేదు మిగతా టెస్ట్ మ్యాచ్లు. సో అతడు టోటల్ సిరీస్ లీడ్ చేసి ఇండియాను గెలిపించాడు. అండ్ ఈ స్కోర్డ్ బ్రిలియంట్ 100 ఇన్ మెల్బోర్న్. సో ప్రెషర్ సిచ్యువేషన్స్ లో చాలా చక్కగా ఆడతాడు. అండ్ ఈస్ ఫ్రమ్ ముంబై, అతనికి తెలుసు ఎలా ఏ సిచ్యువేషన్ లో ఆడాలనేది. అండ్ అతని కెప్టెన్సీ కూడా నేను అనుకుంటాను ఈ సంవత్సరం కొంచెం వర్కౌట్ కావచ్చు. దెవ్ గాట్ కపుల్ ఆఫ్ వండర్ఫుల్ ప్లేయర్స్ అండ్ రఘువంశీ అని చెప్పి, రమణ అని చెప్పి, దెవ్ గాట్ చాలా మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళు. సార్ కోల్కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ తీసుకుంటే ఆల్రౌండర్స్ కింద ఎవరిని చెప్పొచ్చు? ఖచ్చితంగా వీళ్ళతో నో డౌట్ ఖచ్చితంగా వీళ్ళు మ్యాచ్ను గెలిపిస్తారు అనే స్థాయిలో ఇందులో ఆల్రౌండర్ ఎవరు? మీకు బీతెల్ అని ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, రాదర్ఫర్డ్ అని చెప్పి, రొమారియో షెఫర్డ్ రీసెంట్ గా తీసుకున్నాడు. షెఫర్డ్ ఉన్నాడు, రొమారియో షెఫర్డ్, వెస్ట్ ఇండియన్. అండ్ నిన్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ వాజ్ హిట్టింగ్ ద బాల్ క్లీన్లీ అండి అసలు. అండ్ వెస్ట్ ఇండియన్స్ కొంచెం కోల్కతా కండిషన్స్ ఇష్టపడతారు. బ్రైత్వేట్ అని ఒక క్రికెటర్ ఉండే T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈ హిట్ సమ్ 20+ రన్స్ స్కోర్ చేశాడు ఫైనల్ ఓవర్స్ లో. సో వెస్ట్ ఇండియన్స్ కు అనుకూలంగా ఉంటాయి కండిషన్స్ కనుక ఐ థింక్ రొమారియోను ఆడించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళకు మెయిన్ ఆల్రౌండర్ అతను. అండ్ మరొక వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ ఇక్కడ రసల్ ఉన్నాడు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెస్ట్ ఇండియన్స్ వర్సెస్ వెస్ట్ ఇండియన్స్ టుమారో. ఎందుకంటే నారాయణ అండ్ రసల్ ఇద్దరు కూడా ఆల్రౌండర్స్, బట్ రసల్ అయితే విధ్వంసకరమైనటువంటి ప్లేయర్ అండి. అండ్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రతి బాల్ ను కూడా అతను సిక్సరే కొడుతున్నాడు రసల్. సో ఇప్పటికీ కూడా దాన్ని అంటాం కదా ఓల్డ్ వైన్ లాగా, ఏజ్ పెరిగే కొద్దీ అతనిలో బలం తగ్గటం లేదు, స్ట్రెంత్ తగ్గటం లేదు, ఉత్సాహం తగ్గటం లేదు. సో రసల్ ఒకవైపు రాదర్ఫర్డ్ అండ్ బీతెల్ కూడా ఉన్నాడు. బట్ మీరు 4 ఫారినర్స్ ని ఆడిస్తారు వాల్యూ ఎప్పుడు ఉంటుందండి. సో విరాట్ కోహ్లీ నేను అనుకుంటాను పటేటర్ కు మంచి ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేయాలి యాజ్ ఎ కెప్టెన్ గా, బికాస్ అతని ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆర్సీబీ. అండ్ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు, 3 times ఫైనల్ లో ప్రవేశించారు. అండ్ ఇప్పటికీ కప్పు లేదు అంటే నమ్మలేకపోతారు. అదే కదా 18th సీజన్ సార్. రమణ గేల్ ఆడాడు, IPL హైయెస్ట్ స్కోర్ ఎవరి పైన ఉంది? 175 గేల్ పైన ఉంది. డివిలియర్స్ ఆడాడు, మిస్బావుల్ హక్ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఆడాడు, హక్ ఆడాడు. బట్ అయినా కానీ వాళ్ళకి కప్ ఇప్పటి వరకు లేదు అంటే ఐ థింక్ పీపుల్ నమ్మలేరు అసలు యాక్చువల్లీ. బట్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ యునో. అండ్ దిస్ టైం నేనేమనుకుంటానంటే వాళ్ళకు ఛాన్సెస్ అయితే చక్కగా కనబడుతున్నాయి. అండ్ they may spring a surprise అండి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ విరాట్ కోహ్లీ ప్లేస్. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాస్ట్ 4-5 సీజన్స్ లో 4-5 కాదు, హైయెస్ట్ రన్ స్కోరర్ అతడే అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక సీజన్ లో 900+ రన్స్ స్కోర్ చేశాడు, లాస్ట్ సీజన్ లో కూడా 700. ప్రతిసారి అసలు యాక్చువల్ గా అతని బ్యాట్ నుండి అయితే రన్స్ వస్తున్నాయి. అండ్ ఈ సంవత్సరం టాప్ ఆర్డర్ లో సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఐ థింక్ they'll be happy for డెఫినెట్లీ. అండ్ సార్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి డెఫినెట్లీ మనం ఇంకా కొన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడుకోవాలి. జస్ట్ అంటే స్పాన్సరర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం మేనేజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆర్సీబీకి ఇప్పుడు అటు గంభీర్ లేడు, కొత్త కోచ్ తెచ్చుకున్నాడు. ఆర్సీబీకి ఫ్లవర్ ఉన్నాడు, అండ్ ఫ్లవర్ అండ్ దినేష్ కార్తీక్ అని చెప్పి లాస్ట్ ఇయర్ వరకు ఆర్సీబీకి ఆడాడు. ఈ ప్లేడ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్ ఆఫ్ కోర్స్. అండ్ అతడు ఇప్పుడు మెంటర్ గా ఉండడం కూడా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అసలు యాక్చువల్గా. సార్ వాట్ అబౌట్ కోచ్? నేను అసలు విషయం మర్చిపోయాను, గంభీర్ కూడా లేడు. గంభీర్ లేకపోవడంతో కొంచెం కొత్త ప్లేయర్స్ తీసుకున్నారు. ఉంటుందండి డెఫినెట్ గా, ఎందుకంటే గంభీర్ వాజ్ గంభీర్ యాక్చువల్లీ. ఎందుకంటే అతను కెప్టెన్ గా ఉన్నాడు, కోచ్ గా ఉన్నాడు. సో కోల్కతా కండిషన్స్ సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి ప్లేయర్స్ లో గంభీర్ ఒకడు. సో అయ్యర్ ను నేను అనుకుంటాను ఒక బిగ్ వేలో మిస్ కావచ్చు. బట్ అయ్యర్ రోల్ రహానే ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. రహానే యాజ్ అ బ్యాటర్ గా కూడా నేను అనుకుంటాను రిలాక్స్ గా ఉంటాడు. అండ్ బికాస్ అతని పైన ఎటువంటి ప్రెషర్ లేదు. అండ్ అద్భుతమైనటువంటి ప్లేయర్, ఆడుతున్నప్పుడు చాలా చక్కగా ఆడతాడు. అండ్ రీసెంట్ గా ఫామ్ కూడా చాలా చక్కగా కొనసాగుతుంది. ఒక రంజీ ట్రోఫీ ఫైనల్ ఓడిపోయినారు కానీ బట్ మిగతా అన్ని ఫార్మాట్స్ లో కూడా యాజ్ ఎ కెప్టెన్ గా రహానే చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. సో ఇటు కోచెస్ అటు కోచెస్ చక్కగానే ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్. బట్ డెఫినెట్లీ గంభీర్ సర్వీసెస్ విల్ బి మిస్డ్. చూద్దాం వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈడెన్ గార్డెన్స్ ఎలాంటి గార్డెన్స్ అంటే కోల్కతాలో అహ్మదాబాద్ కంటే ముందు ద బిగ్గెస్ట్ క్రౌడ్ ఉన్నటువంటి స్టేడియం అది. అండ్ అవుట్ ఫీల్డ్ ఎంత ఫాస్ట్ ఉంటుందంటే రమణ,
జస్ట్ 30 యార్డ్ సర్కిల్ క్రాస్ అయితే చాలు, బాల్ అయితే ఇట్లా రాకెట్ లాగా వెళ్ళిపోతుంది అసలు. సో అటువంటి అవుట్ ఫీల్డ్ లో ఆడడం చాలా మంది ఇష్టపడుతుంటారు. అండ్ యూ నీడ్ టైమింగ్ కావాలి అక్కడ హార్డ్ గా కొట్టే అవసరం లేదు. మీరు 30 యార్డ్ సర్కిల్ ను బీట్ చేశారంటే ద బాల్ స్పెట్స్ ద బౌండరీ యాక్చువల్లీ క్విక్లీ. సో విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకు, రహానే లాంటి వాళ్ళకు, తర్వాత రసల్ లాంటి వాళ్ళకు, ఇటు సాల్ట్ లాంటి వాళ్ళకు చాలా కండిషన్స్ ఫేవరబుల్ గా ఉంటాయి కనుక వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఏ బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అండి. డౌట్ లేదు అందులో. 49 ఫర్గెట్ ఇట్, మర్చిపోండి. 49 చాలా 49 ఏదో ఒక ఫ్రీ జరిగింది ఆర్సీబీ హిస్టరీలో. అండ్ దట్ వోంట్ హ్యాపెన్ ఐ థింక్. డెఫినెట్లీ అండి. ఆఫ్టర్ మ్యాచ్ కూడా నేను మీతో మాట్లాడతాను. షూర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.